ఇంట్లోనే ఇలా ప్రీమిక్స్ పౌడర్ని రెడీ చేసి పెట్టుకుంటే నిమిషాల్లో టిఫిన్ రెడీ చేసి ఇచ్చేయచ్చండి. బ్యాచిలర్స్ కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఉప్మా అలాగే చట్నీ ప్రీమిక్స్ పౌడర్స్ని అయితే రెడీ చేశాను. వీటితో చాలా ఈజీగా మనం టిఫిన్ తయారు చేసేసుకోవచ్చు అనమాట. ఇది తయారైపోయిన తర్వాత డబ్బాలో పెట్టుకుని నిల్వ ఉంచుకుంటే కనుక 3 నెలల నుంచి 6 నెలల వరకు కూడా ఈ పౌడర్స్ నిల్వ ఉంటాయండి. చాలా తేలికగా అయితే మనం టిఫిన్ తయారు చేసేసుకోవచ్చు అనమాట. వీటితోని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఉప్మా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. హాట్ వాటర్ తీసుకుని ఆ హాట్ వాటర్లో మనకి ఎంత ఉప్మా అయితే కావాలనుకుంటున్నామో అన్ని టేబుల్ స్పూన్స్ ఈ పౌడర్ని అయితే కలుపుకోవాలన్నమాట. కలుపుకుని మూత పెట్టేసుకుని జస్ట్ 5 సెకండ్స్ ఉంచితే చాలండి. తర్వాత మూత తీసి చూస్తే ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. చూసారా ఎంత ఈజీయో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇందులో నెయ్యి కానీ లేకపోతే నూనె కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. కావాలితే కనుక మనం జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సేమ్ రెగ్యులర్గా చేసిన ఉప్మాలానే ఉంటుందన్నమాట. ఎక్కడ తేడా రాదు. ఇప్పుడు చట్నీ ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. మనకి ఎంత చట్నీ కావాలంటే అన్ని టేబుల్ స్పూన్స్ చట్నీ పౌడర్ తీసుకుని దాంట్లో నార్మల్ వాటర్ని కలుపుకుంటే సరిపోతుందండి. కలుపుకున్న తర్వాత మనకి ఇష్టమైతే కనుక అందులో పోపు వేసుకుంటే కనుక చట్నీ రెడీ అయిపోయింది. ఇడ్లీలో కానీ దోశలో కానీ బజ్జీల్లో కానీ ఈ చట్నీ చాలా బాగుంటుందన్నమాట. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ పౌడర్స్ని నేను ఎలా తయారు చేశాను అనేది లాంగ్ వీడియో చేశానండి. కింద లింక్ ఉంటుంది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి.